హలో! హాయ్! అందరూ బాగున్నారనైతే అనుకుంటున్నాను. మన ఛానల్‌కి ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో ఉన్నాము. మా తమ్ముడు పెళ్లి కోసం ఇండియా వచ్చి అవంతా అయిపోయి అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. లాస్ట్ వ్లాగ్‌లో అంతా అప్డేట్ ఇచ్చాడనమాట. ఇంకొక 1 ఆర్ 2 వ్లాగ్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఆదోని వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఒక స్పెషల్ ఫోటోషూట్ చేసుకుందామని కర్నూల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. 2½ అవర్స్ జర్నీ ఉంటుంది కర్నూల్‌కి. మార్నింగే బయలుదేరాం. నైట్ అంతా నాకు నిద్ర కూడా లేదు. నిద్ర లేకపోవడం వల్ల ఫేస్ అంతా బ్లోటెడ్‌గా కనిపిస్తుంది. బట్ స్టిల్ అనుకున్నవన్నీ అవ్వాలి కదా! రాగానే ఇలా మనకు వెల్కమ్ కూడా బోర్డ్ పెట్టేశారనమాట. లాస్ట్ టైమ్ ఐరా బర్త్‌డేకి కూడా వీళ్ళతోనే మేము బర్త్‌డే అప్పుడు ఫోటోగ్రఫీ చేయించాము. అండ్ తర్వాత నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా కొన్ని షూట్స్ చేయించాము. క్యూట్ షాట్ ఫోటోగ్రఫీ వాళ్ళు వీళ్ళ నేమ్ వచ్చేసి. అండ్ ఇప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఇప్పుడు మోస్ట్‌లీ ట్రెండింగ్ ఉన్నది రవివర్మ స్టైల్ ఓల్డ్ వింటేజ్ టైప్ ఫోటోషూట్స్ అనమాట. దానికోసం వీళ్ళు మాకు సెటప్ చేసి పెట్టారు. నేనైతే ఆ వింటేజ్ స్టైల్‌లో శారీ కట్టించుకొని ఇంకా వచ్చేసాననమాట ఫస్ట్ లుక్. వెళ్ళిపోయి మనకంతా సెట్ అయ్యేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. వాళ్ళ సెటప్ నేను రెడీ అయ్యి అదంతా అయ్యేసరికి జర్నీకి. ఇక్కడైతే నేను కట్టుకున్న శారీ వచ్చేసి ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ అనమాట. నరేష్ ఈ పెళ్ళైన తర్వాత 9 ఇయర్స్‌లో అంటే చాలా కొనిస్తారు కానీ అదే పనిగా ఇది నేను కొనుక్కుంటున్నాను అని చెప్పడం వేరు. అండ్ దగ్గర నుంచి కొనించడం వేరు. మేము హైదరాబాద్‌లో వీసా డ్రాబాక్స్‌కెళ్ళినప్పుడు షాపింగ్ చేశాము. దగ్గరుండి మరీ ఈ శారీ కొనిచ్చాడనమాట. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో. చాలా చాలా నచ్చింది నాకు ఈ శారీ గూడా. స్పెషల్లీ షూట్‌కి పనికొస్తదని చెప్పేసి తీసుకున్నా. రెడ్, యెల్లో అవన్నీ వెరీ కామన్. అందుకని ఇది తీసుకున్నాను. అంటే ఓన్లీ ఫర్ ఫోటోషూట్ కాకుండా ఫ్యూచర్‌లో యూజ్ చేయడానికి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! తను నాకు మేకప్ కోసం రమ్మని చెప్పాననమాట. తను యాక్చువల్‌గా ఆదోనిలో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు కర్నూల్‌కి షిఫ్ట్ అయింది. ఇంతకుముందు కూడా తన దగ్గర ఒక మేకప్ హెయిర్ స్టైల్ అవన్నీ చేయించుకున్న శారీ డ్రేప్ అవన్నీ. తను ఇందు మేకప్ అని చెప్పేసి తనకి సెపరేట్ పేజ్ ఉంది. అండ్ ఎక్కడికైనా వచ్చి చేస్తారు కర్నూల్ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ. దగ్గరుండి నా షూట్స్ అన్నీ అయిపోయేదాకా చాలా ఓపికతో శారీ ఫోల్డ్ అయినా, శారీ సర్దుతూ, హెయిర్ స్టైల్ అయినా చూసుకుంటూ అలా దగ్గరుండి మేకప్ చేయడం చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. మా పని అయిపోయింది, మాకు కొలాబ్ కూడా అయితదనే వాళ్ళు కూడా నా దగ్గర చాలామంది చూసాను. ప్రీవియస్‌గా అయిన ఈవెంట్స్‌లో నలుగురు, ఐదుగురు దగ్గర. బట్ తను అలా కాదు. ఫోటోగ్రఫీ మొత్తం నాకు షూట్స్ అయిపోయేంత వరకు నాతోనే ఓపికగా ఉందనమాట. అండ్ ఫోటోగ్రఫీ విషయానికొస్తే ఐరాకి కూడా నేను కొన్ని లుక్స్ ప్లాన్ చేశాను. బట్ నాకు అనిపించింది ఏంటంటే నేను ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో ఉన్నాను. నా ఓపిక ఎలా ఉంటదో తెలీదు. నాకు ఇంట్రెస్ట్ ఫోటోషూట్స్ ఇవన్నీ కాబట్టి నేను ఎలా అయినా ఓపిక పడతాను. బట్ ఐరాకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని తనకి గెటప్స్ అయితే వేయలేదు. తనకు కూడా కొన్ని అవుట్‌ఫిట్స్ అట్లా ఆర్డర్ చేసుకున్నా. అవి కూడా టైంకి రాలేదనమాట. 1 డే బిఫోర్ రాలేదు. నెక్స్ట్ డే వచ్చాయి. అందుకు తనకి సింపుల్‌గా చేశా. ఫ్యూచర్‌లో తన 5థ్ బర్త్‌డే టైం వరకి నరేషే ట్రై చేస్తాడేమో. ఇన్ కేస్ మేము కూడా ఇండియా వచ్చాం కాబట్టి రవివర్మ షూట్స్ కానీ ఇవన్నీ కానీ ఇక్కడే చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అదర్‌వైజ్ లేదు అనంటే ఇంక నరేషే ట్రై చేయాల్సొస్తుండే నా మీద ఫస్ట్ టైం. ఇక్కడైతే ఇది ఫస్ట్ లుక్‌లో కొన్ని పోజెస్ ఉంటాయి కదా! మ్యాక్స్ ఇంక అందరూ ఇవే తీసుకుంటారు. అండ్ నాకు తెలిసినంత వరకైతే ర్యాండమ్‌గా ప్లెయిన్ బ్యాక్‌డ్రాప్‌కి తీసేసి గ్రాఫిక్స్‌లో అన్ని యానిమల్స్ అట్లా యాడ్ చేస్తారనమాట. నేను అలా మాకేం చేయకుండా జస్ట్ రియల్‌గా కొన్ని సెటప్స్ చేసి బుక్ చదువుతున్నట్టుగా, ఫ్రూట్స్ పట్టుకున్నట్టుగా అలా కొన్ని చేశారనమాట. నేను మెహందీ పెట్టుకోలేదు అప్పటికి. తన దగ్గరున్న లిప్‌స్టిక్‌తోని హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి అలా పెట్టిందనమాట. ఎందుకంటే నేను పెళ్ళికెళ్ళేసరికి నా సీమంతం అవంతా మెహందీ అది ఉండే. అది దానివల్ల పెళ్లి టైంకి పెట్టుకోలేదు. అవే ఉంచుకున్నా. ఈ షూట్ అయ్యేసరికి మొత్తానికి ఏం లేకుండా అయిందని చెప్పేసి ఓన్లీ ఫోటోషూట్ వరకే కవర్ చేసుకున్నా. నరేష్‌తో ఫోటోషూట్ అయితే ప్లాన్ లేదు. బలవంతంగా ఒక గ్రూప్ పిక్ ఉంటదని ఫోర్స్‌ఫుల్‌గా దిగిపిచ్చా. మధ్యలో ఒక షూట్ అయ్యేసరికి మాకు చాలా టైం అయింది. 2 అయింది. అందుకనే బ్రేక్ తీసుకొని బయటనే ఫుడ్ ఆర్డర్ చేసాము. బిర్యానీ ఆర్డర్ చేసేసుకొని తిన్నామనమాట. సెకండ్ లుక్ టైం వేస్ట్ చేయకుండా సింపుల్‌గా ట్రెడిషనల్ లుక్ అనమాట. జస్ట్ సింపుల్ పూజ చేసుకునేటప్పుడు ఎలా ఉంటదో అలాంటి లుక్‌తో ఒకటి తీసుకుందాము అని చెప్పేసి నేను రెడ్ కలర్ శారీ తీసుకున్నా. ఇది సెమీ టైప్ అనమాట. ఇందాక ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ. ఇది సెమీ మైసూర్ సిల్క్ శారీ. ఇది ఆదోనిలోనే తీసుకున్నా. బ్లౌజులు కరెక్ట్ టైంకి డిజైన్ చేయలేరు. వీటికైతే సింపుల్‌గానే చేయించుకున్నాను. ఎందుకంటే వీటికి డిజైన్స్ పెట్టించిన షూట్స్‌కి అంత లుక్ ఉండదని. నరేష్ డ్రెస్ వచ్చేసి ఇదొక్కటి తీసుకెళ్ళామనమాట. నరేష్‌కి, మామయ్యకి సేమ్ గృహప్రవేశం అప్పుడు తీసుకున్నాం.
సో, ఇదైతే పర్ఫెక్ట్ లుక్ అనిపించింది. ఐరాకి గూడా చాలా బాగా సెట్ అయిందనమాట. నా శారీని కన్వర్ట్ చేసి తనకి స్కర్ట్ కుట్టించాను. ఇంకా అలా వేసేసాను. సో, ఈ బ్యాక్‌డ్రాప్‌కి ఈ కలర్ చాలా ఎలివేట్ అవుతది. ఇంతకుముందు ఫస్ట్ శారీ గూడా అలాగే. సో, ఇక్కడొచ్చేసి థర్డ్ అనమాట. పెయింటింగ్ చేస్తున్నట్టుగా రవివర్మ స్టైల్‌లోనే. అండ్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి మా పెద్దక్క పెళ్లి టైంలోది. అంటే ఆల్మోస్ట్ నేను థర్డ్ క్లాస్‌లోనో, ఫోర్త్ క్లాస్‌లోనో ఉన్నాననమాట. సో, ఆ టైంలో శారీ. ఇవన్నీ నాకు యూఎస్‌కే తీసుకొచ్చుకున్నాననమాట. ఫ్యూచర్‌లో ఇలాంటి వింటేజ్‌వి ఫోటోషూట్ చేసుకుందాము అని జెప్పేసి. బట్ ఇవి మళ్ళీ నేను ఇండియాకి క్యారీ చేయాల్సొచ్చింది. ఎలాగో ఇండియా ఎళ్తున్నాం అక్కడే తీపిచ్చేసుకుంటే సరిపోతది. వి డోంట్ నో మళ్ళీ డెలివరీ టైం వరకు అక్కడ ఉంటామని అదంతా కాబట్టి, నేను ఏవైతే యూఎస్‌కి తెచ్చుకున్నానో ఇలాంటి ఫోటోషూట్స్ కోసము, సో, మళ్ళీ ఇండియా తీసుకెళ్ళి వాటికి అన్ని బ్లౌజెస్ సెట్ చేసుకొని ఫోటోషూట్‌కి తీసుకెళ్ళాననమాట. అండ్ ఇక్కడ నా దగ్గరున్న జ్యువెలరీ మొత్తం క్యారీ చేశాను. మ్యాక్స్ దేనికి సెట్ అయితదో తెలీదు. సీమంతం ఉంది. ఇలాంటి షూట్స్ ఉన్నాయి. పెళ్లి కూడా ఉంది అని చెప్పేసి చాలా లగేజ్ అయిపోయింది నాది ఈసారి. సో, ఇంకా ఐరాతో నాతో కొన్ని పిక్స్ తీసుకున్నామనమాట. సో, ఐరావి సింగిల్‌గా కొన్ని మధ్య మధ్యలో కుదిరితే అలా కూడా పిక్స్ తీస్తూ ఉండే. క్యూట్ షాట్ ఫోటోగ్రఫీ వాళ్ళు వీళ్ళ నేమ్ వచ్చేసి. సో, వీళ్ళు వెడ్డింగ్స్‌కి కానీ, ఎనీ టైప్ ఆఫ్ ఈవెంట్స్‌కి ఎనీ ఏరియాలో చేయగలుగుతారు. చాలా ఓపిక. అండ్ ఎవ్రీ టైమ్ చూస్తున్నాం గదా! అండ్ వీటికి పెద్ద పెద్ద బ్యాక్ డ్రాప్స్ అట్లా అవసరం ఉండదు. కొంచెం వింటేజ్ స్టైల్‌లో కాబట్టి కొంచెం డల్ షేడ్స్‌లో అట్లా వేసుకోవాలి. సో, నా సారీ దీనికైతే పర్ఫెక్ట్ సూట్ అయింది. అండ్ లాస్ట్ లుక్ వచ్చేసి కొంచెం ఒక మహారాణి లుక్ అలా రావాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాక్ డ్రాప్ ఇది ఉందని చెప్పారనమాట. ఈ శారీ గూడా నేను యూఎస్‌కి తీసుకొచ్చుకున్న మా అత్తమ్మ పెళ్లి శారీ. సో, దీనికి బ్లౌజ్ సెపరేట్ డిజైన్ చేయించుకున్నాను నేను ఇక్కడున్నప్పుడే. సో, ఈ శారీకి కొంచెం ఇట్లా గోచి టైప్ పెట్టి ప్లీట్స్ పెట్టి అంతా కట్టించుకున్నాననమాట శారీ. అండ్ దీనికి నైఫ్ పట్టుకొని అట్లా దిగాలనమాట. బట్ ఆ నైఫ్ అదంతా లేవు. ప్రాప్స్ అదొకటి యాడ్ చేసుకోవాలి మేబీ ఎడిటింగ్‌లో అట్లా. సో, ఇది లాస్ట్ లుక్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ బాగా సెట్ అయింది కూడా. బట్ అప్పటికే చాలా టైం అయిపోయింది. 6 ఆర్ 7 అయింది. మేము డ్రైవర్‌ని తీసుకొని కర్నూలు వెళ్ళామనమాట. తను కూడా ఎంతసేపు వెయిట్ చేస్తాడో తెలీదు. మేము ఈవినింగ్ వరకే అని చెప్పాము. ఇంకా నిజంగా చెప్పాలంటే వెస్టర్న్ స్టైల్‌లో ఇంకా 4, 5 లుక్స్ కూడా చేద్దాం అనుకున్నాం టైం ఉంటే. బట్ వీటికి ఎక్కువ మేకప్ అవసరం లేకపోయినా కానీ 1 బై 1 సెటప్, ఫోటోస్ దిగడం టైం పడుతుంది కదా! స్టిల్ అప్పటికి మేము ఒక రీల్ అట్లా కొంచెం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడానికి అలా తీసుకున్నాం. అప్పటికి కొంచెం కొంచెం టైం ఇచ్చినా కానీ ఈ 4 లుక్స్‌కే డే మొత్తం అయిపోయింది. లాస్ట్‌లో కొన్ని దియా పట్టుకొని అట్లా తీసుకున్నాను. వాళ్ళైతే నన్ను రోజంతా అంటూనే ఉన్నారు, "ప్రెగ్నెన్సీలో ఇలా ఓపికతో దిగేవాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాము. 1 షూట్ అవ్వగానే టైర్డ్ అయిపోయాము" అది ఇది అని చెప్తారు. బట్ మీరు ఇంత ఓపికగా తీసుకుంటారు అది ఇది అని చెప్పి వాళ్ళు నన్ను అంటూనే ఉన్నారు. బట్ నేను కూడా అదే చెప్తా వాళ్ళకి. తీసేవాళ్ళుంటే నేను ఎంతసేపైనా తీస్తా దిగుతాను ఫోటోస్ అని. బట్ వాళ్ళు కూడా అంతే ఓపికగా తీస్తారనమాట. ఇంకా టైం ఉంటే ఇంకా ఎక్కువ చేద్దాము అనేటట్టు వాళ్ళు కూడా రెడీగుంటారు ఎవ్రీ టైమ్. లాస్ట్ టైమ్ అయితే ఆల్మోస్ట్ ఐరావి, నావి నైట్ 10 వరకు కూడా తీస్తూనే ఉన్నారు వాళ్ళు. అండ్ ఇంటికొచ్చి కూడా కొన్ని తీశారు అప్పుడు. వర్షం పడ్డ వర్షంలో కూడా తీశారు. సో, ఇంకొక ఈ వెస్ట్రన్ స్టైల్‌లో మనకు సెట్ అవ్వలేదనమాట. అంటే టైం లేక. అందుకని మా నరేష్ వాళ్ళ సిస్టర్‌ది పెళ్ళుండే. అది అయిపోయాక నెక్స్ట్ వీక్‌లో వచ్చారు. ఒక 1 వీక్ తర్వాత. సో, ఇది ఇంటికే వచ్చారు. ఈ ఫ్రాక్స్ ఇవన్నీ నేను ఎక్కడైతే రెంట్ తీసుకున్నానో అది కూడా క్యూట్ షాట్ ఫోటోగ్రఫీ వాళ్ళదే యాక్చువల్‌గా. లాస్ట్ టైమ్ ఇండియాకొచ్చినప్పుడు గూడా వీళ్ళ దగ్గర డ్రెస్సులు, గౌన్‌లు రెంట్‌లు తీసుకున్నాననమాట. పర్ఫ్లీ డాల్ అని ఉంటది. నేను కింద డిస్క్రిప్షన్‌లో వాళ్ళ లింక్స్ కూడా యాడ్ చేస్తాను. వీళ్ళ దగ్గర అన్ని రకాల రెంటల్ గౌన్స్ అట్లా దొరుకుతాయన్నమాట. మెటర్నిటీవి, బేబీ గౌన్స్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అట్లా. సో, ఈ వీళ్ళ దగ్గర వచ్చేసి నేనొక 4, 5 ప్లాన్ చేసుకున్నాను. అండ్ అవి కూడా ఐరావి నేనేవైతే తీసుకెళ్ళానో, నాకు ఇండియాలో మా అమ్మ వాళ్ళు కూడా, మా అక్క వాళ్ళు ఐరాకి కొన్ని ఫ్రాక్స్ కొన్నారు. వాటికి సెట్ అయ్యేలాగా వాళ్ళ దగ్గరున్న కలర్స్ చూస్ చేసుకున్నాను. సో, ఆ రోజు వెదర్ చాలా వేడిగుండే. ఆల్మోస్ట్ క్లౌడీగా అయింది. బట్ వర్షం పడే టైము. వర్షం పడే ముందు మనకొక రకమైన వేడుంటది కదా! ఇంకా ఆ డ్రెసెస్ ఒక్కొక్కటి ఎన్నెన్నో కేజెస్ ఉన్నాయి. వేసుకున్న తర్వాత అసలు స్వెట్ వస్తూనే ఉంది. ఇద్దరికి ఇంకా ఐరా నాకు ఓన్లీ ఇద్దరికి తీసుకునే ప్లాన్ అనమాట. ఇది ఫస్ట్ లుక్. ఈ బ్లూ కలర్ ఫ్రాక్. ఐరాది స్కై బ్లూ ఒకటి నేను యూఎస్‌లో తీసుకున్న పోయే ముందు. సో, అందుకని కొంచెం మ్యాచ్ అయ్యేలాగా మరీ ఎగ్జాక్ట్ కలర్స్ అని కాకుండా, సో, దీనికి ఈ కలర్ సెట్ అవుతదని చెప్పి ఫిక్స్ అయినా. కొన్ని సింగిల్ పిక్స్ ఐరావి, నావి సెపరేట్, మళ్ళీ ఇద్దరివి కలిపి సెపరేట్ అట్లా తీసుకుంటున్నాం.
ఐరాకి లాస్ట్ టైమ్ ఫస్ట్ బర్త్డే అప్పుడు వీళ్ళే తీశారు. అండ్ మొన్న రీసెంట్గా మా చెల్లి పెళ్ళికి వచ్చినప్పుడు తీశారు. అప్పుడు చిన్నది కదా, సో ఇప్పుడు ఇంకా చెప్పినట్టు వింటుంది. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారో ఐరాకి పిక్స్ తీస్తూ. ఐరాకి షూట్ చేయడం అంటే వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఇంకా మస్టర్డ్ ఎల్లో. ఇది కూడా చాలా చాలా హెవీగా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో హెయిర్ స్టైల్స్ అవన్నీ నేను సింపుల్గానే పెట్టుకున్నా, ఎందుకంటే డ్రెస్సెస్ అంతా హెవీగా ఉన్నాయి కదా, మళ్ళీ హెయిర్ స్టైల్ కూడా హెవీ పెట్టేసుకుంటే ఒక రకంగా ఉంటుందని చెప్పి. సో ఐరాకి ఈ ఫ్రాక్ వచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. సో ఇవి రెండు మామ్ అండ్ బేబీ ఉన్నాయని చెప్పేసి. ఇవే గౌన్స్ ఒకవేళ ప్రీ వెడ్డింగ్కి కావాలన్నా కానీ, సైజెస్ కావాలన్నా కానీ తను అన్నీ టేక్ కేర్ చేసి మనకు పంపిస్తారు. అండ్ మంచిగా డ్రై వాష్ చేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తను ఇస్తుందంట. సో ఇప్పటికీ నేను 2 టైమ్స్ వాళ్ళవి వేసుకున్నాను. అండ్ థర్డ్ టైము రెంటల్ తీసుకోవడము నాకైతే మంచిగా అనిపించింది. లైట్ వెయిట్ చూడు, అప్లై చూడు, స్మైల్ ఈ లెఫ్ట్ షోల్డర్ వైపు చూడు ఒకసారి, లెఫ్ట్ షోల్డర్ వైపు. సూపర్. ఇలాంటి హెవీ ఫ్రాక్స్ మనం కుట్టించిన మళ్ళీ మళ్ళీ యూస్ చేయలేము. ఫోటోషూట్స్ కంటే రెంటల్ పర్పసే బెటర్ అని నా ఫీలింగ్. సో నేను అందుకని ఒక 5 or 6 కుదిరితే అట్లా చేద్దాం అనుకున్నా. నేను ఇంకా ఆ రోజు వరకు ఒక 4 అట్లా సెట్ అయినాయి. సో 2 సిమిలర్ కలర్ ఉండేసరికి ఎల్లోలో ఒకటే చూస్ చేసుకున్నాను అనమాట. కొన్ని అవుట్డోర్ కూడా తీసుకున్నాము ఫొటోస్. ఇదే ప్లేస్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తీసుకున్నాను. అందుకే వాళ్ళు అదే పనిగా బయటకు వెళ్ళి తీసుకుందామని చెప్పారు. మీకు వెదర్ చూస్తే చాలా నార్మల్గా ఉంది అనిపిస్తుంది, కానీ ఎంత వేడిగా ఉందో. సో ఇంకా వర్షం పడుతుంది అని అనుకుంటున్నాం అప్పుడే. అండ్ లాస్ట్ టైం కూడా వీళ్ళు ఇంటికి వచ్చి షూట్ చేసిన రోజు ఇలాంటి ఫ్రాక్స్కే చాలా వర్షం పడ్డదనమాట. ఆ ఫ్రాక్స్ అన్ని షూట్ అయిపోయిన తర్వాత ఆ వర్షంలో కూడా ఒక షూట్ ప్లాన్ చేశారు అప్పటికప్పుడు. సో ఇట్లా రొటేట్ అయ్యి కూడా కొన్ని తీసుకున్నాను. వాళ్ళు అంటున్నారు ఇంత ఇంత హెవీ వేసుకొని చాలా ఓపికతో దిగుతున్నారు అని చెప్పేసి. నాకైతే ఇంకా ఎక్కువ తీసుకోవాలని ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ లుక్ ఇది గ్రీన్ కలర్, బట్ నాది వచ్చేసి కొంచెం గంధం కలర్ వచ్చి గ్రీన్ కలర్ అంటారు కదా, ఆ టైప్ క్రీమిష్ కలర్ వచ్చింది. సో దానికి ఈ గ్రీన్ ఫ్రాక్ ఐరాది అమ్మ వాళ్ళు తీసుకున్నారు, పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పి వాళ్ళ క్యాటలాగ్లో చూసి నేను సెలెక్ట్ చేసుకుని ఈ ఫ్రాక్ పంపించండి అని. సో ఇవన్నీ ఈ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళదే, ఆల్మోస్ట్ వాళ్ళ సిస్టర్ వాళ్ళదే, ఓనర్ వాళ్ళది. సో అందుకని తనకు వీళ్ళంతా క్యారీ చేసి తీసుకొచ్చారనమాట. నేనే స్పెషల్గా వెళ్ళి తీసుకోలేదు. ఫ్రాక్స్ అన్ని వాళ్ళు వచ్చే వెహికల్లో తీసుకొచ్చారు. ఒక్కొక్కటి మినిమం 5-6 kgs ఉంది ఏమో, మేబీ ఇంకెక్కువ ఉండొచ్చు. ఇది వచ్చేసి నెక్స్ట్ లుక్ అనమాట, బేబీ పింక్. చాలా చాలా బాగుంది ఫ్రాక్ వచ్చేసి. అండ్ ఇంకా కరెక్ట్ ఫుల్ విండ్ వస్తుంది, లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి. సో నాకైతే ఇది లుక్ చాలా చాలా నచ్చింది. ఆ వెదర్కేమో హెయిర్ అంతా ఇట్లా లేస్తూ మంచి పిక్స్ వచ్చాయి. అన్ని డ్రెస్సెస్లో మంచి మంచి పిక్స్ వచ్చాయి. అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఎవరైనా మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే మాత్రం అక్కడ ఫాలో అయ్యి చూడొచ్చు అవుట్పుట్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది. మీరు ఒకవేళ మీ ఈవెంట్స్ కోసం ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కానీ, ఏమైనా ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్ లైక్ ఎంగేజ్మెంట్, బర్త్డేస్, మ్యారేజెస్, అలా ఏదైనా కానీ ప్లాన్ చేసుకుంటే మాత్రం మీరు చూడండి వీళ్ళవి అవుట్పుట్ అవన్నీ నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మీకు నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్తే, నా వీడియో చూసి వెళ్తే మాత్రం నేమ్ మెన్షన్ చేయండి, మీకు మేబీ డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా బయట కొన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా కొన్ని తీసుకున్నాం అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే ఈ షీట్స్ కూడా, బ్యాక్గ్రౌండ్లో ఉన్న షీట్స్ కూడా వాళ్ళు 2 or 3 మార్చారు ఇందాక కూడా. అంటే ఒక్కొక్క డ్రెస్కి ఏ సెట్ అవుతుందో చూసుకొని. సో ఇది ఇంకొక లుక్ అనమాట. నాకు బేబీ పింక్ చాలా చాలా నచ్చింది. ఐరా ఫ్రాక్ వచ్చేసి పాతదే, యూఎస్ నుండి క్యారీ చేసి ఇండియాకి తీసుకెళ్ళిపోయా. లాస్ట్ ఈ లొకేషన్ చూడండి, ఆల్మోస్ట్ యూఎస్లో ఉన్నామా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తము దీని స్ట్రక్చర్ అంతా యూఎస్లో ఇలాగే ఉంటాయి, వాషింగ్టన్లో. సో దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే కట్టారేమో, మేబీ దీని ఓనర్ అయితే యూఎస్లోనే ఉంటారు. ఇది విమలా రెసిడెన్సీ అని చెప్పేసి, దీంట్లో ఎన్నో ఫంక్షన్ హాల్లు, రెస్టారెంట్లు అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగా కట్టారు. అండ్ ఫోటోగ్రాఫర్స్ని మేము తీసుకెళ్ళాం ఈ లొకేషన్కి. మా ఇంటి దగ్గర నుంచి 1 kilometer అట్లా ఉంటుంది. సో ఇది విండ్ అయితే ఫుల్ వస్తుంది. నేను వేసుకున్న డ్రెస్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు లొకేషన్. అండ్ ఆ విండ్ సపోర్ట్ చేయడం అదంతా. వాళ్ళు లొకేషన్ చూసి షాక్ అయ్యారనమాట, ఏంటి అసలు ఇంత బాగుందా ఆదోనిలో ప్లేస్ అని చెప్పేసి. ఈవెన్ మేము కూడా దాని ముందు నుంచే రెగ్యులర్గా వెళ్తూ వస్తూ ఉంటే భలే ఉంది అనుకుంటాం. మొన్న సీమంతం కూడా రీసెంట్గా నాది ఇక్కడే జరగాలి, బట్ ఆ డేట్స్ కానీ హాల్ కానీ
దొరకలేదు, సెట్ అవ్వలేదు ప్రాపర్‌గా మాకు. సో, ఇంకా అక్కడికొచ్చి ఈ బ్లాక్ డ్రెస్ ఈ మెటర్నిటీ డ్రెస్ వేసుకున్న తర్వాత పక్కనున్నవి ఉంది కదా ఎక్స్‌ట్రా క్లాత్ అదంతా గాలికి ఎగురుతూ, ఆ స్టాండ్ మీద పడుతూ పర్ఫెక్ట్‌గా పిక్చర్స్ వచ్చాయన్నమాట. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఈ లొకేషన్‌కి. చాలా బాగా యాప్ట్ అయింది ఆ డ్రెస్ కూడా. అండ్ ఇదైతే పక్కాగా తీసుకోవాలని చెప్తా నేను ఈ డ్రెస్ అయితే. ఇలాంటిది ఒక్కటైనా ట్రై చేయాలి. బాగొస్తది. లాస్ట్ టైం నేను ఒక పార్క్‌లో వేసుకొని ట్రై చేశాను. అప్పుడు కూడా చాలా బాగొచ్చింది. అది రన్నింగ్ చేస్తూ తీస్తూ ఉంటే. బట్ ఇప్పుడు రన్నింగ్ అదంతా చేయలేం కదా! సో, ఇంకా ఇది లాస్ట్ లుక్ అన్నమాట. ఇదైతే అన్నిటికన్నా హెవీ వెయిట్ మోయలేకపోయాను నేను. అండ్ ఇది ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఆ వెయిట్ కూడా కొంచెం కష్టమే. బట్ చాలా చాలా బాగుంది లుక్ వచ్చేసి. వైట్‌కి లైట్ బ్లూ చాలా బాగుంటది పిక్చర్స్‌కి కూడా. అండ్ మేము వెళ్ళిన లొకేషన్ కూడా నరేష్ రెగ్యులర్‌గా చూస్తున్నాడు బయట. బాగుంది ఒక లొకేషన్‌కి తీసుకెళ్తాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. 1 వీక్ నుండి షూట్ అట్లా అనుకుంటున్నప్పుడు. బ్యాక్ సైడ్ వచ్చేసి మౌంటైన్స్ అండ్ ఈ లైన్‌లో చెట్లొచ్చి చాలా బాగుండే సీనిక్‌గా. అండ్ ఫ్యామిలీ పిక్చర్స్ కొన్ని తీసుకున్నాం. దీనికి ఎక్కువ అవుట్‌ఫిట్స్ అట్లా అవసరం లేదు నరేష్‌కి కాబట్టి వైట్ షర్ట్ అట్లా వేసుకున్నాడు. ఐరాన్ ఇట్లా ఎగిరేసి తీస్తూ ఉంటే మంచి పిక్చర్ వచ్చిందనమాట. ఇంకా చాలు షూటింగ్ ఆపేద్దామని అనుకున్నాము. అంటే ఒక పిక్చర్ అట్లా చూడగానే హమ్మయ్య అనిపిస్తది. సో, ఐరాకి ఫస్ట్ ఫ్రాక్ నేను వేసుకున్నప్పుడు వేసిన ఫ్రాక్ అనమాట. అది ఇక్కడే మార్షల్‌లో తీసుకున్నాను వెళ్ళే ముందు. సో, నాకు ఫైనల్‌గా కొన్ని సింగిల్ పిక్చర్స్ అట్లా తీసుకున్నాం. పింక్‌లో తీసుకున్నా, బ్లూలో తీసుకున్నా స్పెసిఫిక్‌గా జెండర్ కోసం ఇదని అదని ఏం షూట్ చేయలేదు. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత యూఎస్ వెళ్ళిన తర్వాత జెండర్ రివీల్ పార్టీ చేస్తాం. సో, అప్పుడు నేను వెంటనే పోస్ట్ చేసేస్తాను. దీని తర్వాత ఐ థింక్ 1 ఉందనుకుంటా వ్లాగ్. నరేష్ వాళ్ళ సిస్టర్ పెళ్లి. నెక్స్ట్ అది ఇంకా మేము యూఎస్‌కి రిటర్న్ వచ్చేటప్పుడు ఇమిగ్రేషన్ ఎలాంటివి ఫేస్ చేసాము, వాళ్ళేం క్వెషన్స్ అడిగారు అవన్నీ చెప్తాను. సో, ఫోటోగ్రాఫర్స్ అయితే చాలా షాక్ అయిపోయారు. రోజంతా హెవీ హెవీ యేసుకొని ఓపికతో దిగానని చెప్పేసి. అండ్ ఇంకా ఫైనల్‌గా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఓపికుండే. అండ్ ఇందాక చూసిన విమల రెసిడెన్సీలో రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. వచ్చి మంచి వెదర్ ఉంది కదా అని చెప్పేసి ఫ్యామిలీ అందరం వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసాము. ఐస్ క్రీమ్స్ తిన్నాము. గోబీ మంచూరియా తిన్నాం. సో, చాలా సేపు ఇక్కడ 1 ఆర్ 2 అవర్స్ అట్లా టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయాము. లాస్ట్‌లో నైట్ మొత్తం ఇక వర్షం ఫుల్ పడింది. అక్కడ ఏదో పార్టీ జరుగుతుంటే లోపలికెళ్ళి డెకోర్ కూడా చూసామన్నమాట. సో, ఇంకా ఇది ఈ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అవుట్‌పుట్స్ అన్నీ చూడండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.